అలా రోకళ్ళు, తర్వాత ఇది దంచే ఏదైతే దంచేది ఉంటుంది కదా! రోలు. రోలు. హ్మ్. ఆ రోలు గూడా వీళ్ళు ఒక చెక్కతో తయారు చేస్తారది. హ్మ్. ఆ చెక్కతో తయారు చేసి దాంట్లో మాత్రమే కొడతారు వీరిది. ఇలా దాంట్లో కొట్టడం వల్ల ఈ పసుపులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పోకుండా ఉంటాయి. అది ఓహ్! చాలా ఇంపార్టెంట్. మనం మిషన్‌కి పంపించేస్తాం, లేకపోతే ఇంట్లో అయినా ఏదైనా దంచేయడం అట్లా చేసేస్తూ ఉంటాం. అది ఆహ్, ఇందులో మళ్ళీ ఇంకోటి వేస్టేజ్ కూడా ఉంటుంది వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే ఎక్కువ సేపు దంచరు. హ్మ్. ఎక్కువ సేపు దంచితే మెత్తగా అయిపోతది మొత్తం. ఇప్పుడు ఓ 2 కేజీలేసామనుకోండి, మనకు హ్మ్. 2 కేజీల పసుపు వచ్చేస్తది. కొంచెం తక్కువగా, ఓ పావు కేజీ తక్కువగా. కానీ ఈ పసుపు దంచేటప్పుడు కూడా ఎక్కువ సార్లు దాన్ని కొట్టకూడదు. హ్మ్. దానికి వాళ్ళకొక ఉంటదన్నమాట. ఒక పద్ధతి ఉంటదన్నమాట. అంటే అది ఇంకా ముక్క ముక్కలు ఉండగానే తీసేస్తారు దాన్ని. తీసి దాన్ని జల్లెడ పెట్టి ఏదైతే వచ్చిందో అదే తీస్తారు. ఎక్కువ సార్లు గనక కొట్టారనుకోండి, హ్మ్. దానికి దానిలో ఉన్నవి చాలా వాల్యూస్ తగ్గుతాయి అనేది వాళ్ళు ఆ ముక్కలు తీసి వాళ్ళు వేరే దానికి వాడతారు గానీ, మళ్ళీ అదేసి కొట్టడం జరగదన్నమాట. హ్మ్.